గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళి టెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 50% మంది పిల్లల్లో రక్తహీనత ఉంటుంది. అంటే వాళ్ళకు అందాల్సినంత ఐరన్, కాల్షియం, మిగిలిన పోషకాలు అందట్లేదు. ఆ పిల్లలకి ఇచ్చే గుడ్డు మీద పడి ఏడుస్తున్నారు అంటే వీళ్ళు ఎలాంటి మనుషులై ఉంటారు చెప్పండి. ఆయన మాత్రం భోజనం చేస్తే 10 రకాలు ఉండాలట. బ్రాహ్మణ భోజనం గురించి చాలా గొప్పగా చెప్పుకున్న వీడియోలు కూడా ఉన్నాయి. వింటారా? ఒకసారి వినండి. బ్రాహ్మణులు అంటే భోజనం అంటారు అనేసి ఆ భోజనం మాత్రం ఎంతమందికి తెలుసు అంటే తినడం ఎలా తినాలో తెలుసా? మొహమాటం లేకుండా చూద్దాం. ముద్దపప్పు వేసుకుంటే ఆవకాయ నంచుకోవాలి, కలగలు పప్పు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు లాంటివి వేసుకుంటే చల్లమిరపకాయలు నంచుకోవాలి, కూర వేసుకుంటే పనసపొట్టు కూర సహా, వంకాయ కూర సహా ఏదైనా సరే అందులో గుమ్మిడిగా నంచుకోవాలి. మళ్ళీ పచ్చడి వేసుకుంటే, గోంగూర పచ్చడి వేసుకుంటే ఎవరన్నా చూస్తుంటే పచ్చిమిరపకాయలు నంచుకోవాలి, ఎవరు చూడకపోతే పచ్చి ఉల్లిపాయలు నంచుకోవాలి. మనలో మనమాట ఎవరికి చెప్పకండి. ఆయన కిలోలు నెయ్యి పోసుకొని రకరకాల కూరగాయలతో పప్పుతోటి భోజనాలు చేయొచ్చు. కానీ ఇంట్లో ఒక కూర చేసుకోవటం కూడా చాలా అరుదుగా ఉండే కారం మెతుకులు తినే కుటుంబాల్లో పిల్లలకు మాత్రం గుడ్డు ఇవ్వకూడదట.